తను అభిని రెడ్యూస్ చేయాలనుకుంటుంది, తను ఇరికించాలనుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు? తనెందుకు అలా చేస్తుంది? ఎందుకు చేస్తుందంటే అభి ఎంతో హాట్ గా ఉంటాడు, హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఏ అమ్మాయి అయినా తన దగ్గరికి వెళ్ళిందంటే తనతో పాటు ఉండాలనుకుంటుంది. పైగా ప్రజ్ఞ అభి రూమ్ ని కూడా షేర్ చేసుకుంటున్నారు. ఎవరికి తెలుసు ప్రజ్ఞ మనసులో అభి మీద ఫీలింగ్స్ వచ్చాయేమో. అలాంటిది ఏదో అయ్యి ఉంటుంది. యు నో వాట్, యు కమ్ హియర్, సిట్ డౌన్. స్వీటార్ట్, నువ్వు మర్చిపోతున్నా అన్నయ్య ఒక రాక్ స్టార్ అని. ఒక రాక్ స్టార్ అయిన కారణంగా ఎంతమంది అమ్మాయిలు తన కోసం పడి చేస్తారనేది నీకంటే ఎవరికి బాగా తెలుసు. కానీ ఈ రోజు వరకు అన్నయ్య ఎప్పుడు కూడా ఈ సిచ్యుయేషన్ అవకాశంగా తీసుకోలేదు. యు నో ఇట్ వెరీ వెల్. అన్నయ్య చాలా ఆనెస్ట్, ఇంకా చాలా లోయల్ మనిషి. అలాగా? మరైతే ఆ మార్కెల్ వచ్చింది లిప్స్టిక్ ది, అది ఎవరు పెట్టుంటారు? నేనైతే పెట్టలేదు. ఖచ్చితంగా ప్రజ్ఞ పెట్టుంటుంది. క్వశ్చన్ అకిస్ ని ప్రజ్ఞ పెట్టిందా లేక ఇంకెవరైనా పెట్టారా అనేది కాదు, ప్రజ్ఞ అసలు ఎందుకు అలా చేసింది అనేది. నాకేమనిపిస్తోందంటే ప్రజ్ఞ నీకు అన్నయ్యకి మధ్య మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయాలనుకుంటోందని. మీరిద్దరు ఒకటి కావాలని తను అస్సలు కోరుకోవడం లేదు. యూర్ రైట్. అందుకే ఆ రోజు కార్లో అలా బిహేవ్ చేసింది. అభిని నా మీదకి రెచ్చగొట్టింది మెసేజ్ ని చూపించి. అందుకే నేను అలా రియాక్ట్ అయ్యాను. ఏం చేసావు నువ్వు? అదంతా ఇంపార్టెంట్ కాదాలి. తన మా ఇద్దరి మధ్య ఎందుకు దూరం పెంచాలనుకుంటుందో అది తెలుసుకోవాలి. ఎందుకంటే నీకు అన్నయ్యకి పెళ్లి జరగాలని తను అనుకోవడం లేదు కాబట్టి. తను నీకింకా అర్థం కాలేదా? తను కేవలం మనీ మైండెడ్ పర్సన్. తనకి లైఫ్ లో కేవలం డబ్బు మాత్రమే కావాలంతే. ఒక్కసారి నీకు అన్నయ్యకి పెళ్లి జరిగిందంటే అప్పుడు అన్నయ్యకి మార్కెట్ వాల్యూ తగ్గిపోతుంది కదా. అమ్మాయిలు తనంటే పడి చేస్తూ ఉంటారు. అలాగే ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మొత్తం తగ్గిపోతుంది కదా. ఇన్ షార్ట్, డబ్బులు రావడం కూడా తగ్గిపోతుంది. అది ఆ కళ్ళు చూడు ఎప్పటికీ కూడా తట్టుకోలేదు తను. అందుకే తను నీకు అన్నయ్యకి పెళ్లి జరగకుండా జాగ్రత్త పడుతోంది. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు, కానీ తను ఎంచుకున్న పద్ధతి మాత్రం చాలా చాలా తప్పు. తను అభిని కిస్ చేసింది, నేను తన్ని ఎప్పటికీ వదిలిపెట్టను. స్వీటార్ట్, అది నీ ప్రాబ్లం. ఏం చేయాలనుకుంటే నువ్వు చేయొచ్చు. బాయ్. ఆలియా, ఏమైంది? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ప్రవీణ్? ఏదైనా విషయం ఉంటే నాతో చెప్పు. నీకు చెప్పడానికి ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు ఆగు. ప్రవీణ్ చెప్పు బాబు, ఏం చెప్పాలనుకుంటున్నావు? యాక్చువల్లీ ఆంటీ, అభి వాళ్ళ ఇంట్లో దసరా సెలబ్రేషన్స్ ఉన్నాయి. వాటిని తను అక్కడే చేయాలనుకుంటున్నాడు. అందుకని అభి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాడు. తను కోరుకునేది ఏంటంటే మీరు కూడా సెలబ్రేషన్స్కి రావాలని. తప్పకుండా రావాలి మీరు. ఎలాగూ ఈ దసరా మీలాంటి వాళ్ళు జరుపుకునే పండగ కదా, అందుకని మీరు పార్టిసిపేట్ చేయండి. నేను మాత్రం అక్కడికి రాను బాబు. ఆంటీ, కానీ ఇది దసరా ఫెస్టివల్ కదా, దీన్ని చిన్న పెద్ద అందరూ కలిసి జరుపుకుంటారు ఆంటీ. ఇందులో చిన్నపిల్లల విషయం ఉంది, మీరు కూడా రావచ్చు కదా. అమ్మ ప్లీజ్ రాను అని చెప్పొద్దు. బావగారు ఎంతో ప్రేమగా పిలిచారు. మనం వెళ్ళకపోతే ఆయన ఫీల్ అవుతారమ్మా. నేను తనతో మాట్లాడతాను. ఎలాగో తను చాలా తెలివైనవాడు. నేను తనకి చెప్తే తను అర్థం చేసుకుంటాడులే. నువ్వెందుకు రావంటున్నావో నాకు అర్థమైందిలే. ఏమర్థమైంది నీకు? ఎందుకంటే నువ్వు ప్రజ్ఞాకి భయపడుతున్నావు. నేనెందుకు భయపడతాను? తన ఇంట్లో వాళ్ళు భయపడతారేమో. తను పెట్టింది నేను తింటలేదు. నా ఇంట్లో నేను ఉంటున్నాను. నేనెందుకు భయపడాలి? నిజంగానే నువ్వు ప్రజ్ఞాకి భయపడకపోతే నువ్వు వచ్చి తీరాల్సిందే. నేను తనకి భయపడుతున్నాను కాబట్టి అక్కడికి రావడం లేదని నువ్వు అనుకుంటున్నావా? అందుకే నేను అక్కడికి వస్తాను. అలాగే నేను తనకి భయపడలేదని నిరూపిస్తాను. చెప్పాల్సిందే కదా. ఒక అమ్మ అమ్మే అవుతుంది, అలాగే కూతురు కూతురే అని ఆ రోజు 4 మాటలు అన్నారు కదా. ఈ రోజు 10 మాటలు అనండి. తనకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు నువ్వెవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను ఏ పని మీద పిలిచారో నువ్వు ఆ పనికి వస్తే చాలమ్మా. రామ్లీలలో పార్టిసిపేట్ చేయి. అండ్ ఐఎమ్ షూర్ బావగారు చాలా సంతోషిస్తారు. నాకు నచ్చిన విషయం గురించి నేను ఎందుకు మాట్లాడకూడదు? నేను తన ముందు తప్పకుండా మాట్లాడతాను. ఒకవేళ తను వాళ్ళ ఇంట్లో రామలీల చేస్తుందంటే అప్పుడు నేను కూడా వెళ్లి తనతో మహాభారతం చేస్తాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,